హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తయారు చేయబోతున్న రెసిపీ సేమియా. ముందుగా గ్యాస్ పొయ్యిలోకి కళాయి అనేది పెట్టుకుందాం. కళాయి అనేది బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. వేడెక్కినాక ఒక స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. నెయ్యి అనేది బాగా వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు సేమియా పుల్లాలు వేసి వేపుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల సేమియా అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సేమియా పుల్లాలు అనేది ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల సేమియా అనేది మంచి టేస్ట్ వస్తాయి. అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారండి. మేము చిన్న చిన్న బర్త్డే పార్టీలు కానీ ఏమైనా పండగలు వస్తే కానీ సేమియా అనేది ఇంట్లో ఈ పద్ధతిలో మేము తయారు చేసుకుంటామండి. మాకు తెలిసినటువంటి పద్ధతి ఇదండి. మీకు తెలిస్తే ఆ పద్ధతి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, 10 నిమిషాలు అయింది. సేమియా పుల్లాలు అనేది బాగా వేగింది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందామండి. సేమియా పుల్లాలు అనేది బాగా వేగిందండి, గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ సేమ్ అదే కళాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. వేగుతుంది. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకొని వేపుకుందామండి. స్లో ఫ్లేమ్లోనే నెయ్యితో వేపుకుంటున్నాము. మంచి వాసన వస్తుంది, నెయ్యి వాసన కదండి, చాలా బాగుంటుంది. అన్నీ కూడా బాగా వేగిందండి. జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఇది కూడా ఒక కప్పులోకి సపరేట్గా తీసుకోవాలి. సేమియా వేపుకున్నామండి. కిస్మిస్, యాలకులు, బాదం పప్పు కూడా వేపుకున్నాం. ఇప్పుడు సేమియా అనేది ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఇదే కళాయిని పొయ్యిలో పెట్టుకున్నాము. ఈ కప్పుకు పాలు తీసుకున్నానండి. విశాఖ డైరీ పాలు ఇది. పాలు అనేది బాగా వేడెక్కి మరగాలండి. వేడెక్కింది, మరగడానికి సిద్ధంగా ఉందండి. పాలు కూడా నెయ్యితో కలిసింది కాబట్టి మంచి గుమగుమలాడుతుందండి, మంచి వాసన వస్తుందండి. ఓకే అండి, పాలు అనేది బాగా తెరులుతుంది, పొంగానే వస్తుంది. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బాదము, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందామండి. యాలకుల పౌడర్ కూడా వేసుకుంటున్నామండి. బాగా కలుపుకోవాలండి.
ఓకే, సేమియాకి సరిపడంత పంచదార వేసుకుంటున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. పంచదార వేసాం కదండి, బాగా కలుపుకోవాలి. ఇదన్నీ కరిగిపోవాలండి, పంచదార అనేది కరిగిపోవాలి. అప్పుడు మనం సేమియా పుల్లాలు అనేది వేసుకోవాలండి. బాగా మరుగుతుందండి, మంచి వాసన వస్తుందండి. మనం వేయించుకున్నది నెయ్యి, పాలు అన్నీ మిక్స్ కలిపితే చాలా బాగా మంచి వాసన వస్తుందండి. గుమగుమలు ఆడిపోతుంది. సేమియా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా పుల్లాలు వేస్తున్నామండి. ఒకే దగ్గర వేయకూడదు, అలాగే వేసుకోవాలి. సేమియా అనేది వేసామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సేమియా పుల్లలు అనేది ఉడకాలండి, బాగా ఉడకాలి, మెత్తగా ఉడకాలి. సేమియా పుల్లలు వేసిన తర్వాత బాగా తెరులుతుందండి, మరుగుతుంది. ఇలాగా దగ్గర కావాలండి, బాగా దగ్గర కావాలి. చిక్కగా అనేది రావాలి, మరి రోజు ఉండకూడదు, మరీ ఎక్కువ చిక్కగా అవ్వకూడదు. చాలా బాగా వస్తుందండి, వాసన అనేది చాలా బాగుంది. ఒకటి బాగా మరుగుతుందండి, చూడొచ్చు. ఓకే అండి, సేమియా అనేది సిద్ధమైంది. చాలా బాగా వచ్చిందండి, బాగుంది. స్టవ్ ఆపి దించేద్దామండి. మా వంటకాలు మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.